ప్రియుడితో కలిసి భర్తను చంపిన దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. దుగ్గ్రాల మండలం చిలువూరుకు చెందినటువంటి ఒక వ్యాపారి శివనాగరాజు 2 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఆయనకు లక్ష్మీ మాధురితో 2007లో వివాహమైంది. భార్య విజయవాడలో సినిమా హాల్లో టికెట్ కౌంటర్లో పనిచేసేది. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందినటువంటి గోపి అనేటువంటి వ్యక్తితో పరిచయమైంది. అది వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. భర్త వ్యాపారాన్ని నామోషిగా భావించిన ఆమె ఆ వ్యాపారం మాన్పించేసింది. గోపి హైదరాబాద్లో కారు ట్రావెల్స్ నిర్వహిస్తూ ఉండడంతో అక్కడికి ఉద్యోగానికి పంపించింది. కొంతకాలం తర్వాత నాగరాజు హైదరాబాద్ నుంచి చిలువూరుకు వచ్చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. నాగరాజు ఎక్కువగా ఇంటి వద్ద నుంచే వ్యాపారం చేస్తూ ఉండడంతో ప్రియుడితో సంబంధానికి అడ్డుగా మారింది. ఎలాగైనా అడ్డు తప్పించుకోవాలని లక్ష్మీమాధురి భావించింది. ఈ నెల 18న రాత్రి ఆమె ఒక బిర్యానీ చేసింది. భర్తకు పెట్టేటువంటి ఆహారంలో 20 నిద్ర మాత్రలు పొడిగా చేసి కలిపింది. బిర్యానీ తిన్న నాగరాజు గాఢంగా నిద్రపోయాడు. రాత్రి 11:30 సమయంలో ప్రియుడొచ్చాడు. నిద్రపోతున్న నాగరాజు ఛాతీపై అతడు కూర్చోగా మాధురి దిండితో ముక్కుపై అదిమి నొక్కి పట్టింది. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక గోపి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాత్రంతా మాధురి పాన్ వీడియోస్ చూస్తూ గడిపింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇరుగు పొరుగును పిలిచి గుండె నొప్పితో తన భర్త చనిపోయాడని హడావిడి చేసింది. భార్యాభర్తల మధ్య వివాదాలు, ఆమె వివాహేతర సంబంధం గురించి తెలిసిన ఇరుగు పొరుగు వారు అనుమానించారు. అరగంటలో మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తారనగా నాగరాజు స్నేహితులొచ్చారు. అతని చెవిలో నుంచి రక్తం కారడం, చెవి వద్ద గాయం కనిపించడంతో తండ్రితో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. డెత్పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించారు. నివేదికలో మృతుని ఛాతీ వద్ద ఎముకలు విరిగి ఉండడం, గాలాడకుండా చేయడంతో చనిపోయాడని తేలడంతో పోలీసులు మాధురిని విచారించగా అసలు విషయం బయటపడింది.